దైవత్వపు సహవాసాన్ని, అపోస్తుల యొక్క సహవాసాన్ని, వారు అనుగ్రహించినటువంటి అపోస్తుల బోధ ద్వారా మనం అనుభవించటానికి ఇటు గొప్ప భాగ్యాన్ని మనకి దేవుడు అనుగ్రహించి ఉన్నారు. అందుకే కృతజ్ఞులమై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇటు దైవత్వం యొక్క సహవాసాన్ని, అపోస్తుల యొక్క సహవాసాన్ని మనకందరికీ అందిస్తున్నటువంటి మన ప్రియ సహోదరులు భయ్య ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే కూడి వచ్చినటువంటి దేవుని పరిశుద్ధులకు, స్నేహితులకు, స్నేహితురాండ్రకు, యవనస్తులకు అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో పేరు పేరున నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నా. కొలస్సే పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చూసినప్పుడు విశ్వాసంలో మనం స్థిరపడాలని, కృతజ్ఞతాస్తుతులు అర్పించుట్లో విస్తరించాలని, నేర్చుకున్న వాక్యానుసారంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నందు నడుచుకోవాలని తెలియజేస్తూ ఉన్నారు. ముందుగా వాక్యాన్ని నేర్చుకోవాలి. నేర్చుకున్న వాక్యాన్ని బట్టి విశ్వాసంలో స్థిరపరచబడాలి. విశ్వాసంలో స్థిరపరచబడినటువంటి మనము దేవుని ద్వారా అనుభవిస్తున్నటువంటి ప్రతి మేలుకు, ఉపకారానికి కృతజ్ఞతాస్తుతులు అర్పించుట్లో మనం విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. నమ్మకంగా, యథార్థంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు క్రీస్తు యొక్కయు తండ్రి అయినటువంటి దేవుని యొక్క పరిశుద్ధతలో మనం పాలివారమై నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. దానికి మూలం ఏంటి అని అంటే మనం కట్టబడాలి. వ్యక్తులంగా కట్టబడాలి. దేవునికి నివాసయోగ్యమైనటువంటి ఇంటి వలె, దేవునికి నివాసయోగ్యమైనటువంటి గృహము వలె మనం నిర్మించబడాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. అంచేతనే దానికి పైన ఇంటి వలె కట్టబడుచు అన్నాడు. ఎలా కట్టబడాలండి? ఇంటి వలె కట్టబడాలి. ప్రతి వ్యక్తి యొక్క దేహము దైవత్వానికి నివాసయోగ్యంగా అది కట్టుకోవాలండి. ఈ దేహము కేవలం మనం నివసించడానికే కాదు, మనతో పాటు దైవత్వం అంటే తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు కూడా ఈ దేహాన్ని ఆలయం చేసుకొని మనలో నివసించడానికి ఆయన నిర్మించుకున్నారు. మీకు అర్థమవుతుందా? కనుక దానికి తగినటువంటి పరిశుద్ధత, నీతి మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు వచ్చి, దైవత్వం వచ్చి మనలోనే నివసిస్తూ ఉంటాడు. దైవత్వానికి మన దేహము నివాసయోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుందండి. అలాగూ కట్టబడినటువంటి దైవత్వానికి నివాసయోగ్యమైనటువంటి గృహాలుగా కట్టబడినటువంటి దేహాలు కలిగినటువంటి దైవిక కుటుంబాలు, దైవికమైనటువంటి కుటుంబాలు రాత్రి మనం నేర్చుకున్నాం. కుటుంబాలు కూడా ఎలా కట్టబడాలి? దేవునికి మహిమార్థమై, దేవునికి నివాసయోగ్యమైనటువంటి కుటుంబాలుగా కట్టబడాలి. సహోదరులు చదివి వినిపించారు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల. ఎవరు కట్టాలి? దేవుడే కట్టాలి. దేవుడే కట్టాలి. దేని ద్వారా? వివాహము ద్వారా. వివాహము దైవికమైనటువంటి వ్యవస్థ, కుటుంబము దైవికమైనటువంటి సంస్థ.
దేవుడు ప్రతి వ్యక్తి ద్వారా మహిమను పొందాలి అనుకుంటున్నాడు. దేవుడు ప్రతి కుటుంబం ద్వారా మహిమను పొందాలి అనుకుంటూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవునికి మహిమకరంగా మనం కట్టబడాలండి. మనం కట్టబడాలి. కుటుంబ యజమానులుగా, భార్యలకు శిరస్సులుగా, బిడ్డలకు తండ్రిగా, ఆ విధంగా కట్టుటలో కుటుంబ పురుషుల యొక్క బాధ్యత, అంటే సహోదరుల యొక్క బాధ్యత చాలా విస్తారమైనటువంటిది. తిండి తెచ్చిపెట్టి, వస్త్రాన్ని తెచ్చిపెట్టి, వారి ప్రతి అవసరతలు తీర్చి, వారికి కావలసిన ప్రతిదీ సమకూర్చినంత మాత్రాన ఒక శిరస్సుగా భర్త భార్య పట్ల అతడు న్యాయం చేసినటువంటి వాడు కాడు. అలాగే పిల్లలు కలిగితే పిల్లలకు ఏ లోటు లేకుండా సమకూర్చినటువంటి వాడు కుటుంబానికి న్యాయం తీర్చినటువంటి వాడు కాడు. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము దేవుని కొరకైనప్పుడు ఆ దైవికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి మనం దేవుని కొరకు మన కుటుంబాలను మనం ఎలాగో నిర్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, పూనుకుంటూ ఉన్నాం. ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి. వ్యక్తి పాడైతే కుటుంబం పాడవుతుంది. వ్యక్తి పాడైతే కుటుంబం పాడవుతుంది. కుటుంబం పాడైతే ఆ కుటుంబం ఏ సంఘంలోనైతే ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుందో ఆ సంఘం పాడవుతుంది. మీకు అర్థమవుతుందా అండి? ఏ కుటుంబం అయితే వాక్యానికి అనుగుణమైనటువంటి జీవన విధానం కలిగి ఉండట్లేదో ఆ కుటుంబం ద్వారా సంఘానికి చెడ్డ పేరు. సంఘాన్ని కట్టింది ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మత్తయి 16:18 ఈ బండ మీద నా సంఘమును కట్టుదునని చెప్పినటువంటి ఆ క్రీస్తు ప్రభు కట్టిన సంఘాన్ని నా ద్వారా, నా కుటుంబం ద్వారా నేను పాడు చేయటానికి పూనుకుంటే మన కుటుంబాల ద్వారా దేవునికి ఏ విధమైనటువంటి మహిమ కలుగుతుంది? ఇది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. కుటుంబం నిర్మాణాన్ని గురించి 127వ కీర్తనలో సొలొమోను రాశాడు. కుటుంబ అభివృద్ధిని గురించి 128వ కీర్తనలో రాయబడింది. మీకు అర్థమవుతుందా అండి? కానీ ఆ కీర్తన వ్రాసినటువంటి కీర్తనాకారుడైనటువంటి సొలొమోను కుటుంబాన్ని కట్టుట్లో విఫలమయ్యాడు. కుటుంబాన్ని కట్టుట్లో విఫలమయ్యాడు. దేవునికి మహిమకరమైనటువంటి ఒక రాజ్యాన్ని నిర్మాణం చేయగలిగాడు. కానీ అతని తండ్రి అయినటువంటి దావీదు కూడా దేవునికి మహిమకరమైనటువంటి ఒక కుటుంబాన్ని కట్టలేకపోయాడు, విఫలమయ్యాడు. మీకు అర్థమవుతుందా అండి? అంచేత ఈ రోజున క్రైస్తవులముగా దేవునికి నివాసయోగ్యమైనటువంటి దేవుని మందిరమైనటువంటి క్రీస్తు సంఘ నిర్మాణంలో మనం పాలిభాగస్తులం అవ్వాలి అని అంటే ముందుగా మనల్ని మనం కట్టుకోవటానికి ప్రయత్నం చేయాలి. అంచేత ఇక్కడ ఏమన్నాడు? ఇంటి వలె కట్టబడుచు. ఎవరు? వ్యక్తులు. మీరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసము. ఎందుచేతంటే మన అంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు, మన హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు, మన మనస్సులను ఎరిగినటువంటి దేవుడు. ఒకవేళ నీవు దేవునికి వ్యతిరేకమైనటువంటి వైఖరి, ఆ విధానం మన అంతరంగంలో ఉన్నప్పుడు పురుషులకు కుటుంబాన్ని కట్టే అవకాశాన్ని దేవుడే ఇవ్వడు. ఎందుచేతనంటే యు ఆర్ డిజేబుల్డ్ టు బిల్డ్ ఏ హౌస్ టు గాడ్. దేవుని కొరకు నీ కుటుంబాన్ని ఒక గృహముగా నివాసయోగ్యంగా నిర్మించడానికి నీవు అనర్హుడివి, నీవు అయోగ్యుడివి. ఏం చేతనంటే నువ్వు కట్టుకోవటంలోనే నువ్వు విఫలమయ్యావు. ఇక నీ కుటుంబాన్ని కట్టడానికి దేవుడు అవకాశాన్ని ఇవ్వడు. దేవుని పట్ల, ఆయన వాక్యం పట్ల, ఆయన రాజ్యమైనటువంటి క్రీస్తు సంఘం పట్ల జరిగేటువంటి కార్యక్రమాలకు నీ కుటుంబంలో నుండి అవిధేయతే వస్తూ ఉంటుంది తప్ప విధేయత అనేది కనిపించదు. ఏదో కోణంలో అవిధేయతే కనిపిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా అండి? సాటి అయిన సహాయంగా భార్యను పొందినటువంటి భర్త భార్య యొక్క జీవితాన్ని దేవుని యొక్క మహిమ కొరకు తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది.
ఆమె యొక్క దేహము దైవ నివాసానికి యోగ్యంగా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. మీకు అర్థమవుతుందా అండి? దానికి ముందుగా ఆ భర్త దేవుడు తనలో నివసించడానికి కావలసినటువంటి యోగ్యంగా తన దేహాన్ని కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ సంతానాన్ని ఇస్తే వారు ఇరువురు కలిసి బిడ్డల యొక్క శరీరాలు కూడా దైవ నివాసానికి యోగ్యంగా కట్టాల్సినటువంటి బాధ్యతను వారు ఇరువురు తీసుకోవాల్సినటువంటి వారై ఉన్నారు. అంచేతనే అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. మొత్తం బాధ్యత స్త్రీదని కాదు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది. జ్ఞానము లేని స్త్రీ తన చేతులతోనే తన ఇంటిని ఓడబెరుక్కుంటుంది. ఎలా ఉండాలో చూడండి. ఇంటిని కట్టేటటువంటి పురుషులు కానీ, ఆ ఇంటిని కట్టుట్లో సహకరించేటటువంటి స్త్రీలు కానీ ఎలా ఉండాలో ఆలోచన చేయండి. ఏదో వస్తున్నాం, కూర్చుంటున్నాం, ఆమెను అనుకుని వెళుతున్నాం అనుకుంటే అది దేవుని దృష్టికి నిష్ప్రయోజనమైనటువంటి నిరుపయోగమైనటువంటి జీవితాలు అయిపోతాయి. ఆ కుటుంబాల ద్వారా దేవునికి మహిమ కలిగే అవకాశాలు లేవు. మొత్తం దేవుని యొక్క ప్రయత్నం తన మహిమ కొరకు మానవుణ్ణి నిర్మించుకోవడంలో కానీ, తన మహిమ కొరకు తాను స్థాపించినటువంటి వివాహ వ్యవస్థ ద్వారా ఓ కుటుంబాన్ని దైవికంగా మలుచుకోవటంలో కానీ, వారు అనేక కుటుంబాలు కలిసి దేవుని యొక్క మహిమ కొరకు నిర్మితమవుతున్నటువంటి దేవుని యొక్క ఆలయంగా, మందిరంగా కట్టబడుతూ ఉన్నటువంటి క్రీస్తు సంఘ నిర్మాణంలో కానీ, సంఘ సభ్యులై ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఏమై ఉండాలన్నమాట అండి, పాలిభాగస్తులై ఉండాల్సినటువంటి అవసరత ఉంది. పాలిభాగస్తులై ఉండాల్సినటువంటి అవసరత ఉందండి. గొప్పగా పొగడబడ్డాడు సొలొమోను. నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశాలన్నింటినీ నెరవేర్చువాడని దేవుని చేత పొగడబడినటువంటి దావీదు ఒక కుటుంబాన్ని కట్టడంలో విఫలమయ్యాడండి. రాజ్యాన్ని కట్టాడు. సొలొమోను అయితే ఇక అంతటి జ్ఞాని ఎవడూ లేడు. నీ వంటి వాడు ఇంతకు ముందు పుట్టినటువంటి వారిలో ఎవడూ లేడు, ఇక ముందు కూడా ఎవడు ఉండడని దేవుని చేతే మెప్పు పొందినటువంటి వాడు దేవుని యొక్క మహిమ కొరకు కుటుంబాన్ని కట్టడంలో విఫలమయ్యాడు. చూడండి, రాజుల గ్రంథం 3వ అధ్యాయం. రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతున్నాను. దేవుడు అతనికి ఎలాగూ సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణములనైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఎలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరలా చెప్తున్నాడు, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఎమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. దేవుని చేత అంతగా మెప్పు పొందినటువంటి వాడు, దేవుని చేత అంతగా ఘనపరచబడినటువంటి సొలొమోను ఏ స్థితికి దిగజారాడండి? కేవలం కుటుంబాన్ని కట్టలేకపోవటానికి, దావీదు కట్టలేకపోవటానికి స్త్రీ వ్యామోహమే. సొలొమోను కట్టలేకపోవటానికి స్త్రీ వ్యామోహమే. దేవుని మాట వినలేదు. దేవుని మాట వినలేదు. అంత జ్ఞానం కలిగి ఉండి దేవుని మాట వినలేదు. కనుక దేవుని జ్ఞానాన్ని అభ్యసిస్తున్నటువంటి మనం అంచెలంచెలుగా దేవుని మాటను ఎంతవరకు వింటూ ఉన్నాం, దేవుని మాట ప్రకారం మనల్ని మనం నడిపించుకుంటూ మన దేవునికి మహిమకరంగా నడుచుకోవటానికి ఎంతవరకు సహకరిస్తూ ఉన్నాం, ఎంతవరకు ప్రయాసపడుతున్నాం, మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. కాలం గడిచిపోతుంది.
వయసులు పెరిగిపోతున్నాయి. బాధ్యతల నుండి తప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి వయసు పెరిగే కొద్దీ. అంతా అయిపోయిన తర్వాత మనం సాధించవలసినటువంటి వయసులో సాధించలేమనుకోండి, ఇక ఆ తర్వాత సాధించడానికి ఏమి ఉండదండి. చేయాలనుకున్నా కానీ చేయటానికి మన శక్తి సరిపోదు. కాబట్టి ఎప్పుడు చేయాలో అప్పుడే చేయటానికి మనం పూనుకోవాలి. మీకు అర్థమవుతుందా అండి? అబ్రహాం కూడా కట్టలేకపోయాడు. భార్య మాట విని ఆమె యొక్క దాసి అయినటువంటి హాగరును చేరదీయటాన్ని బట్టి అబ్రహాము కూడా కుటుంబాన్ని కట్టడంలో విఫలమయ్యాడు. విశ్వాసులకు తండ్రే. కుటుంబానికి కట్టలేకపోయాడు. ఒక కుటుంబానికి మాదిరి ఏది అని అంటే ఇస్సాకు కుటుంబాన్నే మనం తీసుకుంటాం. ఇస్సాకు రెబకాల యొక్క కాపురాన్నే మనకు ఆదర్శప్రాయంగా, మనకు మాదిరికరంగా తీసుకుంటాం. అట్టి నిష్ఠతోటి అతడు తన కుటుంబాన్ని తీర్చిదిద్దుకోగలిగాడు. మీకు అర్థమవుతుందా అండి? కనుక మీరు ఆలోచిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నానండి. మన కుటుంబాలన్నీ దేవుని కుటుంబమైనటువంటి క్రీస్తు సంఘంలో భాగం. క్రీస్తు సంఘంలో భాగం అండి. అంచేత ఎలా ఉంటూ ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయాలండి. రాత్రే చెప్పాను, ఒక భర్తగా తాను ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలాగో కుటుంబాన్ని నిర్దేశించాలో, నడిపించాలో దేవుడు సెలవిస్తూ ఉండగా తన వాక్యం ద్వారా అలాగూ నా దేవుడు చెప్పాడు నేను చేస్తాను అనుకుంటేనే అతడు దేవుని మహిమపరిచేటటువంటి భర్త, అతడు దేవుని మహిమపరిచేటటువంటి కుటుంబ యజమాని, అతడు దేవుని మహిమపరిచేటటువంటి నమ్మకమైనటువంటి తండ్రి. కానీ తన ఇష్టానుసారంగా నడిపించేవాడు దేవుని మహిమపరిచేవాడు కాదు. అంటే భర్త పట్ల ఎలా నడుచుకోవాలి? దేవుడు చెప్తాడు నేను చేస్తాను అంతే. అంటే దేవుని మాట ప్రకారమే నా కుటుంబంలో నేను నడుచుకుంటాను. అలాగే భార్యలు కూడా తమ భర్తల పట్ల ఎలా నడుచుకోవాలో దేవుడు సెలవిస్తాడు, నేను నడుచుకుంటాను. భర్త పట్ల ఎలా ఉండాలో, భర్తను ఎలాగో గౌరవించుకోవాలో, భర్త మాటకు ఏ విధంగా లోబడాలో, ఇదంతా కూడా నా దేవుడు చెప్పాడు కాబట్టి నేను ఆ విధంగానే నడుచుకుంటాను. ఆ స్త్రీ భార్యగా ఏం చేస్తుంది అన్నమాట? దేవునిని మహిమపరుస్తుంది. దేవుని మహిమ కొరకు బ్రతుకుతూ ఉంది. బిడ్డలు కలిగారు. వారు ఇరువురు కలిసి దేవుడు చెప్పినట్లుగా వారి జీవితాలు నడుపుకుంటూ నిత్యము దేవుని కుటుంబం ద్వారా దేవుని మహిమపరిచేటటువంటి ఆ తల్లిదండ్రులు బిడ్డలను కూడా ఎలా పెంచుతారు? వాక్యానుసారంగా పెంచడానికి సరిపోతారు. భౌతికమైనటువంటి విద్యలు, భౌతికమైనటువంటి విద్యార్హతలు, భౌతికమైనటువంటి సంపాదన, భౌతికమైనటువంటి ఉన్నత స్థితి కోర్స్ లేకుండా బ్రతకలేం. లోకంలో బ్రతకాలంటే కావలసినవి, అవసరమైనవి లేకుండా మనం బ్రతకలేం. కానీ వాటి కొరకే బ్రతికితే ఈ మానవ జన్మకు విలువ లేదు. ఈ మానవ జన్మకు విలువ లేదండి. అంచేతనే సోదరులు చదివారు కదా, నేను కూడా ఒకసారి చదివేసి నేను ముగించేస్తానండి. దైవజనులకు సమయాన్ని అప్పగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అంటే రాత్రి మాట్లాడగా రాత్రి చెప్పిన దాంట్లో ఇప్పుడు ఏం లేదు. అంటే ఎంత సమాచారాన్ని ఇచ్చాడు ఒక వ్యక్తి ద్వారా మహిమను పొందటానికి, ఒక కుటుంబం ద్వారా దేవుడు మహిమను పొందటానికి. తన దైవ గ్రంథంలో కుటుంబాన్ని గూర్చి, వ్యక్తులను గూర్చి ఎంత సమాచారాన్ని ఇచ్చాడు. మనం అర్థం చేసుకుని మనుషులుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో పిసరంత తెలుసుకుని నాకు కొండంత తెలుసు అంటే అది క్రైస్తవ్యం కాదు, దేవుని మహిమపరిచే విధానం కూడా కాదు. అనుదినము దైవ గ్రంథాన్ని పఠిస్తూ ఉండాలి. నీకు అర్థం కానివి, నీకు తెలియనటువంటివి సువార్థికులతో కలిసి పంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఎందుకు మాట్లాడాడు, అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటనేది సమయాన్ని వెచ్చించి వచ్చి కలుసుకొని నేర్చుకుని ఆ జ్ఞానంలో పెంపొందించడానికి, అలాగూ నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని కూడా మలుచుకోవటానికి నువ్వు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించడానికి పురుషులు, ఇల్లు గుమ్మాలు తొడవటానికి, అంట్లు తోమటానికి, బట్టలు ఉతుక్కోవటానికి, ఇంకా పిల్లల పనులు చక్కబెట్టడానికి స్త్రీలు, వీటికే పరిమితం అయిపోయి ఎందుకు దేవుడు పుట్టించాడు అనేది మర్చిపోయి
నా మహిమ కొరకు నేను సృష్టించిన వారిని, ఆ సంగతిని మర్చిపోయి మన ఇష్టానుసారంగా శరీర సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ముందు కొనసాగిపోయామనుకోండి, మన ద్వారా దైవికమైనటువంటి ఆశీర్వాదాల కుటుంబానికి ఏమీ రావు. వచ్చే విధానం లేదండి. దయచేసి నా మనవి మన్నించి ఆలోచన చేయండి. అలాగున జీవితాలు మలుచుకోవటానికి ప్రయత్నం చేయండి. ఒక పూట భోజనం లేకపోయినా పర్లేదు, ఒకరోజు భోజనం లేకపోయినా పర్లేదు. దేవుడు లేకుండా మనం బ్రతకలేం, దైవ జ్ఞానము లేకుండా బ్రతకలేం, దేవుని యొక్క ఆశీర్వాదాలు లేకుండా బ్రతకలేం. ఈ సంగతిని గుర్తించాలని ప్రభువుపేట మనవి చేస్తున్న భార్యలారా, మీ భర్తలకు విధేయుడై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది, సరైనది. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి, అది ప్రభువును బట్టి సరైంది. ఎందుచేత రాత్రి మనం చూసాం, మీరు ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఎవరికి వలె? ప్రభువు ఎలాగైతే తండ్రి అయినటువంటి దేవుడికి లోబడ్డాడో, స్త్రీలు కూడా ఏం చేయాలి? ప్రభు దేవుని యొక్క స్థాయిలో భర్తను పెట్టి ప్రభువు తండ్రి అయినటువంటి దేవునికి లోబడినట్లుగా, లోబడి తన దేవుని చిత్తం అంతటిని, దేవుని యొక్క సంకల్పాన్ని అంతటినీ భూమి మీద నెరవేర్చినట్లుగా స్త్రీలు ఏం చేయాలి? భర్తలకు లోబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది దేవుని విధానం, లోబడుతున్నాము అని అంటే. రెండవది, భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి. ఉప్పు ఎక్కువైందని, తక్కువైందని, కూర ఉండటంలో కాంబినేషన్ కుదరలేదని, ఒకరోజు కొంచెం రుచి తేడా వచ్చిందని, లేకపోతే ఒక రోజున అన్నం చిమిడిపోయిందని, మెత్తగా ఉడికిపోయిందని, లేకపోతే ఒక రోజున చిన్న పలుకుందని గంతులేయకూడదండి. ఆ విధంగా నిష్ఠుర పెడుతూ ఉంటారు. ఎలాగైనా ఉతకటం అయ్యే ఏంటి ఉతకటం? ఈ నీరు మంది ఎట్టడం ఏంటి? నిష్ఠుర పెట్టడం అండి. ఇప్పుడు అవి వేసుకుని వెళ్తే నేను ఎవడో పట్టించుకోడు. ఎవరో చూసేసినట్టు ఈయనకి అవమానం కలిగిపోయినట్టుగా ఇంట్లో తినే తిండి విషయంలో, ఉతికిన బట్టల విషయంలో, అన్ని విషయాల్లో కూడా భార్యలు నిష్ఠుర పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది తనను వలె తన భార్యను ప్రేమించాలని దేవుడు కోరినటువంటి విధానంలో అతడు నడుచుకునే పద్ధతి కాదు. అది తన సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమించాలి అన్నాడు. రాత్రి మనం చూసాం. కాబట్టి తనను వలె, తన సొంత శరీరం వలె తన భార్యను ప్రేమించేవాడు ఈ విధంగా నడుచుకోడు, ఈ విధంగా నడుచుకోడండి. ప్రతి చిన్నదాన్ని పాయింట్అవుట్ చేయడు. జీవితాంతం కలిసి నడుచుకోవాల్సినటువంటి, బ్రతకాల్సినటువంటి బ్రతుకులు అవి. చావొకటే భార్యాభర్తలను వేరు చేస్తుంది. మరి ఏ కారణం కూడా భార్యాభర్తలను వేరు చేయడానికి దేవుడు అనుమతించట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మరణ పర్యంతము కలిసి బ్రతకాల్సినటువంటి భార్యాభర్తలు ప్రతి చిన్నదానికి ఒకరినొకరు విమర్శించుకుంటూ, ఒకరి మీద ఒకరు నేరారోపణలు చేసుకుంటూ ముందుకెళ్ళారనుకోండి, అలాగే ఎంతకాలం? తప్పండి. నిష్ఠుర పెట్టవద్దు అంటున్నాడు. తర్వాత పిల్లలు ఇబ్బంది పడిపోతారు. వీళ్ళ యొక్క ప్రవర్తన సరిగా లేని దాన్ని బట్టి పిల్లలు ఇబ్బంది పడిపోతారండి. మీకు అర్థమవుతుందా అండి? తర్వాత అంటాడు, పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వీళ్ళ క్రమబద్ధులైతేనే, వీళ్ళ క్రమబద్ధంగా నడుచుకునేవారు అయితేనే. ఎవరు? తల్లిదండ్రులు. చిల్డ్రన్ బైబిల్ క్లాస్ ఈ పూటకు మాని కొంచెం కొట్టు దగ్గరికి వెళ్ళి సరుకులు పట్టరా అనేటటువంటి తల్లులు ఉన్నారు. ఇవాళకి ప్రార్థనకి వెళ్ళకలే ఇంటి దగ్గర ఈ పని చక్కబెట్టు అనే తండ్రులు ఉన్నారు. ఆ గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు పిల్లల మీద మోపేసి వాళ్ళ పనులకు వారు వెళ్ళి ఏం చేస్తూ ఉంటారన్నమాట? పిల్లల్ని దేవుని యొక్క మార్గంలో నుంచే తప్పించేస్తుంటారు. రాత్రి మనం చూసాం, నీ తల్లిదండ్రులను సన్మానించమన్నాడు. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు.
మేలు కలగాలి అన్నా, దేవుడిచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి ఆయుష్ బిడ్డలు అనుభవించాలి అన్నా ఏం చేయాలి? తల్లిదండ్రులను సన్మానించాలి. ఎంతవరకు? దేవునికి అవమానం కలగనంత వరకు. అంచేతను ఏమంటాడు? నాకంటే తన తల్లిని తండ్రిని ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. నాకంటే తన అన్నదమ్ములను అక్క చెల్లెలను ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. నాకంటే తన దేహమును తన ప్రాణమును ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. నాకంటే తన భార్యను పిల్లలను ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. బట్ దెర్ ఈజ్ ఎ లిమిటేషన్. దానికి ఒక హద్దు ఉంది. తల్లిదండ్రులనైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, భార్య పిల్లలనైనా, ఆఖరికి తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే నా శిష్యుడు కానేరడు అని చెప్పేశాడు లోకాసువార్త 14వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు. తన దేహాన్ని, తన ప్రాణమును కూడా ద్వేషించకపోతే అతడు నా శిష్యుడు కానేరడు అని చెప్పేశాడు. అంటే దాన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది మనకు తెలిసి ఉండాలి. ఆ జ్ఞానాన్ని పొందాలండి. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి కాదు. కాబట్టి వ్యక్తులైనా కుటుంబాలైనా దేవునికి మహిమకరంగా జీవించాలి అని అంటే వారు నివసిస్తున్నటువంటి కుటుంబాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలో యథార్థంగా నమ్మకంగా కొనసాగాలి అని అంటే దేవుని యొక్క జ్ఞానంలో మన యొక్క జీవితాలు ఏ విధంగా నింపబడాలి, ఏ విధంగా వాక్యానుసారంగా నడుచుకోవాలి అనేటటువంటిది మనం ఆలోచించి జాగ్రత్తగా అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నం చేయాలండి. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభు త్వరలో రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎదుట, ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట నేరస్తులుగా, దోషులుగా చేతులు కట్టుకుని తల దించుకుని నిలబడే పరిస్థితి మనకు దాపురించకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉందండి. పురుషులు తమ భార్యల పట్ల, తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించి అక్కడ లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తనను గురించి తాను లెక్క చెప్పుకోవాలి, తన భార్యను గురించి లెక్క చెప్పాలి, తన పిల్లలను గురించి లెక్క చెప్పాలి. ఎవరికి? క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ముందు. అలాగే భార్యలు తన భర్తను గురించి లెక్క చెప్పాలి, తన పిల్లలను గురించి లెక్క చెప్పాలి, తనను గురించి కూడా ఏం చేయాలి? లెక్క చెప్పుకోవాలి. మనమందరము బాధ్యతాయుతమైనటువంటి స్థితిలో ఉన్నాం. వ్యక్తిగతంగానైనా కుటుంబాల్లోనైనా బాధ్యతను విస్మరించి మసులుకుంటే మనము నేరస్తులమై ఉంటాం, దోషులమై ఉంటాం. ఈ వ్యవస్థ, ఈ లోకము కానీ, కుటుంబం కానీ, వ్యక్తులు కానీ, ఇది దేవుని యొక్క మహిమ కొరకు దేవుడు నిర్మించినటువంటి జీవన విధానం, దేవుడు అనుగ్రహించినటువంటి జీవితాలు. కనుక దీన్ని మనం ఏం చేయాలన్నమాట అండి? అర్థం చేసుకుని జాగ్రత్తగా నడుచుకోవాలి తప్ప, నా భార్య రాపోయినా పర్లేదు నేను వెళ్ళి కూర్చుంటే సరిపోద్ది, మా పిల్లలు రాకపోయినా పర్లేదు మేమిద్దరం వెళ్ళి కూర్చుంటే సరిపోద్ది, మాకు ఇవాళ పని ఉందా మేము పనులు చక్క పెట్టుకుంటాం, మీరు వెళ్ళండి అని పిల్లల్ని పంపించేసి వాళ్ళ ఇంటి దగ్గర ఉండే పరిస్థితి. ఇవన్నీ పాపాలు. దైవ నియమంలో జీవితాలు నడుచుకున్నప్పుడు అదంతా కూడా ఎలాగా పాపము కిందే పరిడి వెళుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా. పురుషులు, కుటుంబ యజమానులుగా పురుషులు కానీ, యజమానురాండ్రుగా భార్యలు కానీ, పిల్లలు కానీ ఎంత బాధ్యతాయుతంగా ఉండేటట్టుగా ఉండాలో ఒక్కసారి ఆలోచించాలని మీకు మనవి చేస్తూ ఉన్నానండి. అర్థమవుతుందా అండి? మిమ్మల్ని మీరు నిర్లక్ష్య పెట్టుకోవద్దు. దేవునికి వ్యతిరేకంగా మీ కుటుంబ సభ్యులను కూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని మార్గంలో నడుచుకోకుండా అందరము కలిసి దేవుని మహిమ కొరకు బ్రతుకుతూ దేవుని యొక్క రాజ్యమైనటువంటి క్రీస్తు సంఘమునందు మనం నమ్మకస్తులమై కొనసాగుదాం. అందుకొరకే క్రీస్తు సిలువనెక్కింది, అందుకొరకే శరీరాన్ని అంతటినీ నలగొట్టుకున్నది, అందుకొరకే తన రక్తాన్నంతటినీ కార్చి ఆఖరి రక్తం బొట్టు వరకు చిందించింది. ఆ రక్తంలో మన పాపాలు కడిగింది, మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు దేవునికి మహిమకరంగా నడిపిస్తున్నది. ఎందుకు అనంటే అందుకే. కనుక ఆ సంగతులను మనం గుర్తించి దేవునికి మహిమకరంగా మనం నడుచుకుంటూ, మన కుటుంబాలను నడిపించుకుంటూ దేవునికి ప్రియమైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తూ, ఇటు అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ప్రసాద్ గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఈ కృతజ్ఞత కూడికకు ప్రధాన దైవ సందేశకులైనటువంటి జ్ఞాన సత్యసాగర్ గారికి సమయాన్ని అప్పగిస్తూ
నేను సెలవు తీసుకుంటూ ఉన్నా. అందరికీ